అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్. సో ఈరోజు 10th క్లాస్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జియోమెట్రికల్ మీనింగ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ పోలినామియల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో వాట్ ఈస్ ద జీరోస్ ఆఫ్ ద పోలినామియల్? జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ అంటే మీనింగ్ ఏంటి? పోలినామియల్ అనేది జీరోకి ఈక్వల్ అవ్వాలి. ఓకే, మీన్స్ సపోజ్ k is the zero of the polynomial, k is zero of the polynomial of p of x. p of x కి k అనేది జీరో ఆఫ్ ద పోలినామియల్ అయితే ఇప్పుడు మనం ఎలా రాసుకుంటాము? దెన్ p of k ఈజ్ ఈక్వల్ టు జీరో అని చెప్పేసి రాస్తాం. ఓకే, క్లియర్? నెక్స్ట్ సపోజ్ ఏదైనా ఒక ఈక్వేషన్ సపోజ్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు జీరో అయింది. ఓకే, సో ఇప్పుడు జీరో ఆఫ్ ద పోలినామియల్ ఏం చెప్తాము? x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ బి, అవుట్ సైడ్ వెళ్తే మైనస్ బి, ఇక్కడ ఏ మల్టిప్లికేషన్ చేస్తే ఇటు సైడ్ వస్తే డివిజన్ చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. ఓకే, సో ఇలా రాసుకుంటాం. సపోజ్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు జీరో ఉంది. అప్పుడు x వాల్యూ ఎలా రాస్తాం? x ఈజ్ ఈక్వల్ టు చూడండి 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 బై 2. ఇది x వాల్యూ. ఓకే, సో ఇది వాల్యూని తీసుకుని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ మైనస్ 3 బై 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్, 2 1s 2 1s, 1 ఇంటూ మైనస్ 3 ప్లస్ 3 వాల్యూ ఎంత? జీరో. ఓకే, సో జీరో ఆఫ్ ద పోలినామియల్ అంటే ఏంటి? k అనేది ఏదైనా ఒక జీరో ఆఫ్ ద పోలినామియల్ అయితే p ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు జీరోకి ఈక్వల్ అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ ఏదైనా ఈక్వేషన్ తీసుకుంటే x ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే దాని నుంచి x వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఎక్స్ వాల్యూ ఎప్పుడు వచ్చింది? ఇది జీరో ఆఫ్ ద పోలినామియల్ తీసుకున్నప్పుడు వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మీరు ఆల్రెడీ 9th స్టాండర్డ్లో నేర్చుకుని ఉంటారు. మనం గ్రాఫ్ డ్రా చేయడం అనేది ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్లో వచ్చింది. ఓకే, సో గ్రాఫ్ డ్రా చేయాలి అంటే మనకి ఏమేమి వాల్యూస్ కావాలి? ఎక్స్ అండ్ వై వాల్యూస్ కావాలి. ఓకే, సో ఎక్స్ అండ్ వై వాల్యూ తీసుకొని మనం గ్రాఫ్ అనేది డ్రా చేస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3కి గ్రాఫ్ అనేది డ్రా చేయాలి అంటే ఎలా డ్రా చేస్తాం? ఓకే, సో చూడండి y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారంటే జీరో అనేది మిడ్ పాయింట్ అవుతుంది. ఓకేనా? మనకి లైన్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ జీరో ఉంటుంది. జీరోకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, రైట్ సైడ్ వచ్చి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అవునా? సో నేను జనరల్గా ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ని ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఇది జనరల్ టాపిక్ కాబట్టి ఎలా తీసుకుంటున్నానంటే -2, -1, 0, 1, 2 అనే వాల్యూస్ అంటే స్టార్టింగ్ వాల్యూస్ని తీసుకుని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3 తీసుకున్నాం. ఇప్పుడు x వాల్యూస్ని ఎలా తీసుకుంటున్నాను అంటే ఎక్స్ కామా వై పాయింట్ కావాలి కదా మనం డ్రా చేయాలి అంటే గ్రాఫ్. ఓకే, సో ఎక్స్ వాల్యూస్ వచ్చి ఎలా తీసుకుంటున్నాను అంటే -2, -1, 0, 1 అండ్ 2. ఓకే, సో నౌ మనకి y వాల్యూ కావాలి. సో y వాల్యూ కావాలి అంటే ఎలా రాస్తాము? ఎక్స్ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y వాల్యూ వస్తుంది. ఓకే, సో చూడండి y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2x ప్లస్ 3 కదా. y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3. ఓకే, సో ఇప్పుడు 2 ప్లస్లో ఫస్ట్ -2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ -2 ప్లస్ 3, 2 2s are 4, ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, -4 ప్లస్ 3 అంటే ఎంత? -1. సో y వాల్యూ ఈజ్ -1. అప్పుడు పాయింట్ ఏమొస్తుంది? -2, -1 అనేది ఫస్ట్ పాయింట్. సో దీన్ని ఇలా డ్రా చేసుకుంటే ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. అలాగే నెక్స్ట్ -1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి y ప్లస్లో. 2 ఇంటూ -1 ప్లస్ 3, 2 1s are 2, ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, -2 ప్లస్ 3 ఈజ్ 1. పాయింట్ ఏమవుతుంది? ఫస్ట్ x పాయింట్ రాస్తే x -1 అయితే y అనేది 1 అవుతుంది అని రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ 0 ఉంది. x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఇది మొత్తం 0 అయిపోతుంది, 3 ఒక్కటి వస్తుంది. సో ద పాయింట్ ఈజ్ 0, 3. నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 1s are 2 ప్లస్ 3 ఎంత? 5. పాయింట్ ఏంటి? 1, 5. x 1, y 5. ఓకే, సో అలాగే 2 సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లేస్లో 2 ప్లస్ 3, 2 2s are 4 ప్లస్ 3 అంటే 7.
ఓకే, పాయింట్ 2,7. ఓకేనా. సో ఈ పాయింట్స్ని తీసుకొని ఇప్పుడు మనం గ్రాఫ్ అనేది డ్రా చేసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ ద గ్రాఫ్. నేను బుక్ మీద డ్రా చేశాను. మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లం చేసుకునేటప్పుడు గ్రాఫ్స్ మీద డ్రా చేసుకుందాం. ఓకేనా. సో ఇది ఓన్లీ కాన్సెప్ట్ అని చెప్పి నేను ఇలా డ్రా చేస్తున్నాను, చూడండి రఫ్గా. సో మనకి ఇదేంటి, ఎక్స్ యాక్సిస్. ఓకే, ఎక్స్ యాక్సిస్, 0కి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ వాల్యూస్, రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూస్. ఓకేనా. సో ఇది వచ్చేసి వై యాక్సిస్. ఓకే, సో వై యాక్సిస్కి కింద నెగిటివ్ వాల్యూస్ అండ్ పైన వచ్చేసి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మనం స్కేల్ కూడా రాసుకుంటాం కదా. స్కేల్ ఎలా రాసుకుంటాము, ఎక్స్ అనేది 1 గ్యాప్తో రాసాం కాబట్టి ఎక్స్ అనేది 1 యూనిట్ అని చెప్పి తీసుకున్నాం. ఓకే, అలాగే వై కూడా మనం స్కేల్ వచ్చేసి 1 యూనిట్ తీసుకుని రాస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు పాయింట్ని మనం ఫస్ట్ పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ పాయింట్ టేబుల్ చూసుకొని రాదండి. సో ఫస్ట్ పాయింట్ టేబుల్ నుంచి ఏమొచ్చింది, -2, -1. సో -2 అనేది ఎక్స్ మీదది, -1 అనేది వై మీదది. సో పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, -1, 1. సో ఎక్స్ మీద -1, వై పాయింట్ దగ్గర 1 అంటే ఇక్కడ రాసుకుంటాం పాయింట్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ 0, 3. X axis 0 and y axis is 3. So here is the point. Next point is 1, 5. So x axis 1, y axis 5. So ikkada ostundi. Okay, next last one is 2, 7. 2, 7 ane point anedi ikkada ostundi. Okay, so ippudu manam ganaka idi draw cheste సో ఇలా వస్తుందన్న గ్రాఫ్ మీద అయితే ఇది కరెక్ట్గా తెలుస్తుంది. నేను పేపర్ మీద డ్రా చేసే కాబట్టి ఇలా వస్తుంది. ఓకే, సో ఇంకా బిలో పాయింట్స్ తీసుకుంటే ఇలా వస్తుంది, అబోవ్ తీసుకుంటే ఇలా ఎక్స్టెండ్ అవుతుంది లైన్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటిది, ఇప్పుడు పోలినామియల్ ఏం తీసుకున్నాం మనం, y = 2x + 3. సో ఇది ఏ పోలినామియల్, లీనియర్ పోలినామియల్. ఓకే, అవునా. x⁴1 ఉంటే ఏమంటాం దాన్ని, లీనియర్ పోలినామియల్. సో లీనియర్ పోలినామియల్ తీసుకున్నాం కదా. సో ఈ టచ్ అయిన పాయింట్ ఎక్కడ టచ్ అయింది, -1కి -2కి బిట్వీన్లో టచ్ అయింది. ఓకే, ఇప్పుడు ఏ అండ్ బి మిడిల్ పాయింట్ అంటే మనం ఎలా చెప్తాము, మిడ్ పాయింట్ వచ్చేసి a + b/2 అని చెప్పి వేస్తాం. ఓకే, సో ఇక్కడ -2కి -1కి మిడ్లో పాయింట్ అనేది వచ్చింది కాబట్టి -2 - 1/2. -2 - 1 ఎంత, -3/2. సో హియర్ ఈస్ ద పాయింట్ ఈస్ -3/2, 0. ఓకే, సో దిస్ ఈజ్ ద 0 పోలినామియల్ అవుతుంది. ఓకేనా. సో ఇది 0 పోలినామియల్ అవుతుంది. ఓకే, సో అంటే లీనియర్ పోలినామియల్ తీసుకున్నప్పుడు మనకి ఏమొచ్చింది, ఓన్లీ 1 0నే ఎగ్జిస్ట్ అవుతుంది అని. ఓకే, నెక్స్ట్ చూడండి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్. సో క్వాడ్రాటిక్ పోలినామియల్ మీన్స్ డిగ్రీ అనేది 2 ఉంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ పోలినామియల్ అని చెప్పేసి అంటాం. సపోజ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఫర్ ఎగ్జాంపుల్ y = x² - 3x - 4 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్. ఓకే, సో నౌ ఫైండ్ x, y వాల్యూస్. ఇక్కడ బై డిఫాల్ట్గా సేమ్ ఇందాకట్లాగే -2 నుంచి స్టార్ట్ చేద్దాం. -2, -1, 0, 1, 2, 3, 4, 5 వాల్యూస్ వరకు తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు పాయింట్ వచ్చేసి x, y అవుతుంది. ఫస్ట్ -2 సబ్స్టిట్యూట్ చేయండి x ప్లేస్లో. సో -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ -3 × -2 -4. ఓకే, 2 2s are 4, -× +, 3 2s are 6, -4. ఓకే, +4 -4 క్యాన్సిల్, రిమైనింగ్ 6. సో y ఎంత, 6. పాయింట్ వచ్చేసి -2, 6. ఓకే, ఇప్పుడు -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ స్క్వేర్ అంటే 1, -× +4 అవుతుంది. చూడండి, -1 హోల్ స్క్వేర్ -3 × -1 -4. ఓకే, 1 -× +3 -4, 1 + 3 4 -4 వాల్యూ 0. సో పాయింట్ -1, 0. నెక్స్ట్ x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 2 వాల్యూస్ 0, రిమైనింగ్ -4 ఉంటుంది. అంటే 0, -4 ఈజ్ ద నెక్స్ట్ వాల్యూ. నెక్స్ట్ x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1² -3 × 1 -4. 1 -3 -4 -3 -4 -7 + 1 -6. పాయింట్ 1, -6. ఓకే, నెక్స్ట్
వాల్యూ ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 square minus 3 into 2 minus 4. 2 2s are 4 minus 3 2s are 6 minus 4. Plus 4 minus 4 cancel, remaining minus 6. So here is point is 2 comma minus 6. Okay. నెక్స్ట్ ఎక్స్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి 3 square minus 3 into 3 minus 4. 9 minus 9 minus 4. 9 9 cancel, remaining minus 4. So point is 3 comma minus 4. So this is the point. Next 4 substitute cheste 4 4s are 16 minus 3 4s are 12 minus 4. Okay, 16 minus 12 minus 4, 16, value 0. So 4 comma 0. This is the value. Next 5 substitute cheste 5 5s 25 minus 3 5s 15 minus 4. Okay, so 25 minus 19. 25 లోంచి 19 రిమూవ్ చేస్తే రిమైనింగ్ 6. సో పాయింట్ 5 కామా 6. ఓకేనా. సో దిస్ ఈజ్ ద టేబుల్. వాల్యూస్ని ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి y వాల్యూస్ని కనుక్కొని రాస్తున్నాం. ఓకే, సో ఈ వాల్యూస్ని తీసుకొని మనం ఇప్పుడు గ్రాఫ్ అనేది డ్రా చేద్దాం. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్. ఇప్పుడు పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ ఈజ్ -2 కామా 6. -2 6 ఇక్కడ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద పాయింట్. నెక్స్ట్ వచ్చేసి -1 కామా 0. -1 0. సో పాయింట్ ఇక్కడే వస్తుంది. ఓకే, సో సెకండ్ నెక్స్ట్ వచ్చేసి 1 కామా -6. 1 -6 ఇక్కడ వస్తుంది పాయింట్. నెక్స్ట్ 2 కామా -6. 2 -6 సేమ్ ఇక్కడే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3 దగ్గర -4. 3 -4 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 4 0. సో హియర్ ఈజ్ ద పాయింట్. నెక్స్ట్ 5 తీసుకున్నప్పుడు 6 వస్తుంది. సో ఇక్కడ వస్తుంది. సో ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే ఓకేనా. సో ఇలా పాయింట్స్ అనేవి జాయిన్ చేస్తాం. ఓకే, సో మనకి 0 పోలినామియల్స్ చూడండి. 0 దగ్గర ఏ పాయింట్స్ టచ్ అయినాయి? ఈ లైన్ మీద ఇక్కడ ఒక పాయింట్, ఈ పాయింట్ టచ్ అయింది. సో ఈ పాయింట్ ఏంటి? -1 కామా 0. సో ఇది వచ్చేసి 4 కామా 0. సో 2 zeros వచ్చేసి ఇవి అంటే 0 పోలినామియల్స్. ఇక్కడ 2 zeros 0 పోలినామియల్స్ ఏంటి అంటే -1 కామా 0 అండ్ 4 కామా 0 అనేవి 2 పోలినామియల్స్, 0 పోలినామియల్స్. ఓకేనా. సో షేప్ చూడండి, ఏ షేప్లో వచ్చింది? ఇది యూ షేప్ వచ్చింది కదా. సో ఈ షేప్ని ఏమంటామంటే పారాబోలా అంటాం. సో దిస్ ఈజ్ ఏ పారాబోలిక్ షేప్. క్వాడ్రాటిక్ తీసుకున్నప్పుడు మనకి షేప్ ఏమొస్తుంది అంటే పారాబోలిక్ షేప్ వస్తుంది. సో అంటే యూ షేప్ వస్తుంది. ఏదర్ ఇట్లా అయినా రావచ్చు, లేకపోతే ఇట్లా అయినా రావచ్చు. సో ఏదైనా సరే యూ షేప్లో కన్వర్ట్ అయ్యి వస్తుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇట్లా అయినా రావచ్చు గ్రాఫ్ అనేది, లేకపోతే ఇట్లా అయినా రావచ్చు. ఓకేనా. సో ఇట్లా వచ్చినా కూడా, రివర్స్ యూ వచ్చినా కూడా అది పారాబోలిక్ షేపే అవుతుంది. అంటే మనం క్వాడ్రాటిక్ పోలినామియల్ తీసుకున్నప్పుడు 2 పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది. ఓకేనా. సో టచ్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 పాయింట్స్. ఓకే, సో అలాగే సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇది కూడా ఏంటి? పారాబోలిక్ షేపే, ఇది కూడా క్వాడ్రాటిక్ పోలినామియలే. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 zeros దగ్గర టచ్ అయింది. ఓకేనా. సో ఇది ఫస్ట్ కేసు. అండ్ ఇక్కడ చూడండి ఓన్లీ 1 0 దగ్గరే టచ్ అయింది, అంటే 1 పాయింట్ దగ్గరే టచ్ అయింది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద అనదర్ కేస్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, అసలు మనకి నో జీరోస్ అంటే ఎక్స్ యాక్సెసే లేకుండా టచ్ అవ్వకుండా ఉంది. ఓకేనా. అంటే క్వాడ్రాటిక్ పోలినామియల్ వచ్చేసి 3 కేసెస్ ఉంటాయి. ఎయిదర్ 2 పాయింట్స్ ఉంటాయి, లేకపోతే సింగిల్ పాయింట్కి టచ్ అవుతుంది, లేకపోతే కంప్లీట్లీ ఎక్స్ యాక్సిస్కి అసలు టచ్ అవ్వకుండా వస్తుంది. ఓకేనా. అంటే ఎక్స్ యాక్సిస్ని ఇది కట్ అవ్వదు అనమాట. ఇట్ డస్ నాట్ కట్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ ఎనీ పాయింట్. ఓకే. సో క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటే మ్యాక్సిమం 2 పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ క్వాడ్రాటిక్ పోలినామియల్. నెక్స్ట్
సో నెక్స్ట్ చూడండి జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ఈ జీరోస్ ఆఫ్ క్యూబిక్ పోలినామియల్. సో ఇందాక లీనియర్ అయిపోయింది, క్వాడ్రాటిక్ అయిపోయింది, నెక్స్ట్ క్యూబిక్ పోలినామియల్కి చూస్తున్నాం. ఓకే, సో క్యూబిక్ పోలినామియల్ అంటే ఎట్లా ఉంటుంది అంటే డిగ్రీ అనేది 3 అయితే దాన్ని మనం క్యూబిక్ పోలినామియల్ అంటాం. ఓకే, సో నౌ ఇట్ టేక్ y is equal to x cube minus 4x. ఓకే, సో డిగ్రీ అనేది ఎంత ఉంది, 3 ఉంది. ఓకేనా, సో ఎక్స్ వై వాల్యూస్ని తీసుకుంటున్నాం. సో -1 -2 -1 0 1 2. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ కామా వై అనే ఆరిజిన్ తీసుకుంటే ఫస్ట్ చూడండి -2ని వైలో సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ క్యూబ్ -4 ఇంటూ -2. ఓకే, సో -2 క్యూబ్ 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2s are 8. 8 - 8 అంటే 0. సో పాయింట్ ఈజ్ -2, 0. నెక్స్ట్ -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ క్యూబ్ -4 ఇంటూ -1. సో -1 హోల్ క్యూబ్ మీన్స్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 మీన్స్ 3. -1, 3. నెక్స్ట్ 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, రెండిట్లో ఎక్స్ ఉంది కాబట్టి టోటల్ ఈక్వేషన్ 0 అయిపోతుంది. సో 0, 0. నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1 -4. 1 - 4 ఈజ్ -3 మీన్స్ 1, -3. నెక్స్ట్ ఎక్స్ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యూబ్ -4 ఇంటూ 2. 2 క్యూబ్ అంటే 8 -4 2s are 8. 8 - 8 0. సో 2, 0 ఈజ్ ద నెక్స్ట్ పాయింట్. సో ఇది మనకు వచ్చినటువంటి వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎన్ని జీరోస్ వచ్చినాయి. ఇక్కడ ఒక 0 వచ్చింది అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ 0 అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ 0. -2, 0 0, 0 అండ్ 2, 0. 3 zeros వచ్చినాయి అంటే 3 0 పోలినామియల్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని గ్రాఫ్ డ్రా చేద్దాం చూడండి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఫస్ట్ వాల్యూ వచ్చేసి -2 0, -2 x యాక్సిస్ 0 y యాక్సిస్. సో పాయింట్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ -1 3, -1 అండ్ 3 ఇక్కడ వస్తుంది పాయింట్. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ 0, 0 అంటే ఇక్కడ వస్తుంది. 2 0 అయ్యేది ఇక్కడే కదా. నెక్స్ట్ 1, -3 1 -3 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 2 0, x యాక్సిస్ 2 y యాక్సిస్ 0 అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, సో అంటే ఈ పాయింట్స్ అనేవి ఎట్లా వచ్చింది చూడండి. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ 0, మనం ఇంకో పాయింట్ తీసుకుంటే ఇది ఇట్లా ఎక్స్టెండ్ అయిపోతుంది. సో ఇటు తీసుకుంటే ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సో ఇలా మన గ్రాఫ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి ఎన్ని జీరోస్ దగ్గర టచ్ అయింది, 1 2 3. ఓకేనా, సో ఈ గ్రాఫ్ అనేది 3 zeros దగ్గర టచ్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక కేసు. అలాగే నెక్స్ట్ చూడండి ఈ గ్రాఫ్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి ఎన్ని జీరోస్ దగ్గర టచ్ అయింది, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 అంటే 2 zeros దగ్గర టచ్ అయింది. సేమ్ ఇది కూడా క్యూబిక్ పోలినామియల్. ఇక్కడ చూడండి ఓన్లీ సింగిల్ 0 దగ్గర కట్ అయింది. అంటే క్యూబిక్ పోలినామియల్ అనేది 3 zeros దగ్గర అయినా కట్ అవుతుంది, 2 zeros దగ్గర అయినా కట్ అవుతుంది, లేకపోతే 1 0 దగ్గర అయినా కట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్యూబిక్ పోలినామియల్. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు చూడండి. లీనియర్ పోలినామియల్ అయితే లీనియర్ పోలినామియల్ అంటే డిగ్రీ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. అవునా, లీనియర్ పోలినామియల్కి డిగ్రీ 1 అయితే జీరోస్ ఎన్ని వచ్చినాయి, జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ 1 వచ్చింది. ఓకే, సో అలాగే క్వాడ్రాటిక్ పోలినామియల్కి డిగ్రీ 2, జీరోస్ ఎన్ని వచ్చినాయి 2. ఓకే, మ్యాక్సిమం జీరోస్ వచ్చేసి 2 లేకపోతే 1 0. సో ఇవి కూడా క్వాడ్రాటిక్ పోలినామియల్కి వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్యూబిక్ పోలినామియల్. సో క్యూబిక్ పోలినామియల్ అంటే డిగ్రీ 3, మ్యాక్సిమం జీరోస్ ఎన్ని వస్తాయి, 3 zeros వస్తాయి, ఏదర్ 2 or 1 కూడా వస్తాయి. ఓకేనా, సో మ్యాక్సిమం జీరోస్ ఉన్నవే రాసుకున్నాం మనం. సో ఇలాగే ఎంత డిగ్రీ పోలినామియల్ అంటే ఎంత డిగ్రీ పోలినామియల్. ఎంత డిగ్రీ పోలినామియల్ అంటే డిగ్రీ n ఉంటుంది. అప్పుడు జీరోస్ ఎన్ని వస్తాయి, n వస్తాయి. సో n నుంచి n - 1 n - 2 ఇట్లాగా లిస్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో లీనియర్ అయితే డిగ్రీ 1 అవుతుంది, జీరోస్ 1 వస్తాయి. క్వాడ్రాటిక్ అయితే 2 డిగ్రీ ఉంటుంది, 2 zeros వస్తాయి మ్యాక్సిమం.
క్యూబిక్ అయితే 3 డిగ్రీ ఉంటుంది, 3 మ్యాక్సిమం జీరోస్ పోలినామియల్స్ వస్తాయి. nth డిగ్రీ అయితే డిగ్రీ n అవుతుంది, జీరోస్ అనేవి n వస్తాయి మ్యాక్సిమం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జీరోస్ ఆఫ్ పోలినామియల్స్. ఓకే, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పోలినామియల్స్. ఓకేనా, సో ఇంతటితో ఈ కాన్సెప్ట్ అనేది పూర్తయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 3.2 అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.